హే పులి, అది అసలు తలకాయ అనుకుంటున్నావు పుచ్చకాయ అనుకుంటున్నావా? అలా కొట్టేసుకుంటున్నావు. అయినా నీకంత కష్టం ఏమొచ్చిందని? ఓహో, అదా నీ బాధ. దానికోసమే తలకాయ కొట్టేసుకుంటారా పిచ్చోడా? ఇంకా నయం, నీ మెదడు మోకాల్లో ఉంది కాబట్టి సరిపోయింది. అదే తలకాయలో ఉంటేనా? అయినా నీకు కావాల్సిందేంటి? సబ్స్క్రైబ్ చేయాలి అంతేగా. మన ఆడియన్స్ చెప్తే వింటారు. ఏ ఆడియన్స్ చూసారుగా మన పులిగాడు బాధ. చూస్తుంటే నూతులు దూకేసేలా ఉన్నాడు. కొంచెం అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సునీత పగటిపూట ఎవరు కళ్ళు కనమన్నారు పులి? అది కాదు సునీత, నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో. ఆ బ్రెడ్ హల్వా ఎవరు చేశారు? మా అమ్మ చేసి నీకు ఇష్టమని నేనే తీసుకొచ్చా. ఓ అవునా, మీ అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు. థాంక్సా? ఎందుకు? ఇంత కష్టపడి చేసింది కదా పులి. అందరూ అంత కష్టమే ఉంది. మా అమ్మ ఏమన్నా ఉద్యోగం చేస్తున్నా? ఇంట్లోనే ఉంటది కదా. ఇంట్లో కూర్చొని వంట చేయడం కూడా పెద్ద కష్టమేటే. రే ఈడియట్, బయట తిరిగి బయట పని చేయడం కంటే ఇంట్లో ఉండి ఇంటిని చక్క పెట్టడం ఎంత కష్టమైన పనో తెలుసా? కనీసం అసలు ఈ రోజు ఏంటో తెలుసా? సండే, అందుకే ఈ ఎండ మండే. ఛీ, ఏంటి సునీత, పంపిస్తాడే కదా, అది కూడా మార్చారా? ఏ ఈడియట్, ఈ రోజు మహిళల దినోత్సవం. సునీత, కొంచెం తెలుగులో చెప్పచ్చు కదా. ఈ రోజు విమెన్స్ డే రా. ఉమెన్స్ డేనా? అదేటి? ఛీ, నీకు అసలు విమెన్స్ డే అంటేనే తెలీదు. వేస్ట్ ఫెలో. అదేటి సునీత, నీకోసం ఎంతో ప్రేమగా బ్రెడ్ హల్వా తీసుకొస్తే ఉమెన్స్ డే కింద చేస్తున్నావు. ఆ బ్రెడ్ లో తింటూ నాకు తీసేవచ్చు కదా. ఎక్కువ మాట్లాడితే ఒక స్లాప్ ఇస్తాను. సునీత 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 సునీత, ప్లీజ్ సునీత, ప్లీజ్ సునీత, ప్లీజ్ సునీత. ఏ ఆగు, పోపేసేటప్పుడు జీలకర్రలా ఎగిరెగిరి పడుతూ ఉంటావు. సరే, నేను నీకు కిస్ ఇస్తా. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి, బాగా రావాలా? కాదు, మీ అమ్మకి ఇష్టమైన కోరిక ఏంటో తెలుసుకొని అది తీర్చి రావాలి. ఈ విమెన్స్ డే రోజు మీ అమ్మకి ఇష్టమైన కోరిక గాని నువ్వు తీరుస్తే నీకు ఇష్టమైన కిస్ నీకు ఇస్తాను. తర్వాత నీ ఇష్టం. ఏంట్రా ఇంత త్వరగా వచ్చావు? నువ్వు సండే బయటకు వెళ్తే ఇంత త్వరగా రావు కదా. ఏం లేదమ్మా, ఊరికి వచ్చా. అవునమ్మా, నిన్ను ఓ విషయం అడగాలి. డబ్బులైతే నా దగ్గర లేవు. మీ నాన్న వచ్చాక అడగాల్సిందే మరి. అంతేదమ్మా, నీకు నీకు కోరికలు ఏమైనా ఉన్నాయా తీరలేని? ఏంటి? అదేనమ్మా కోరికలు. అందరూ నెరవేర్చుకోవాలనుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు క్రికెటర్ అవ్వాలంటే డ్రీమ్. నాకు రోజు మెరగబెచ్చి తింటే చాలు, అదో డ్రీమ్, అదో కోరిక. అలా చాలా మందికి పెద్ద పెద్ద చాలా మంది చిన్న కోరికలు ఉంటాయి. అలాంటివి ఏమన్నా? అలా నాకేముంటాయి నాన్న. నువ్వు చిన్ను బాగా చదువుకోవాలి. అమ్మా, మా గురించి అదే బాబు, నీకేమన్నా కోరికలు ఉన్నాయని అడుగుతున్నాను. మీ నాన్నగారికి ఒక పట్టు పంచి కొనాలిరా. ఆ కోరిక ఒకటి ఉండిపోయింది. చెప్పాలి. మా గురించి కాదు, నీకేమన్నా కోరికలు ఉన్నాయా? నీ గురించి. గాలి నా కొడక, ఇప్పుడే ఉతికిన బట్టలన్నీ మట్టిపాలు చేసావు కదరా నిన్ను. అమ్మ కోరికలు ఎలా తెలుసుకోవాలి? పాప మా అమ్మ ఇప్పుడే తిరుగుట్టేట్టుంది. కొంచెం సాయం చేద్దాం. ఒరే ఒరే, ఏంట్రా నువ్వు చేసే పని? నువ్వు చెప్పకపోతే మేము తెలుసుకోలేమనుకున్నావా అమ్మా? ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేయడం కూడా తల్లి మీద ప్రేమ ఉన్నట్టే తెలుసా? ఇప్పుడే దేవుడి దగ్గర పూజ చేసి దీపం పెడితే ఆ దీపాన్ని ఆర్పేస్తావరా? అసలు అమ్మ డ్రీమ్స్ ఎలా తెలుసుకోవాలి, ఎలా తీర్చాలి? ఓ, ఈ పనులు చేస్తే అమ్మకి హ్యాపీగా ఉంటదేమో. అయినా ఎవరెందుకు, మనం చేద్దాం. అమ్మా, అంటే ఇప్పుడు నువ్వు నాకు పొగడతలు సన్మానాలు ఇలాంటివి ఏం చేయొద్దు. నాకు పెద్ద ఇష్టం ఉండదు, తెలుసు కదా నీకు. ఆదివారం పూట ఉప్పు డబ్బాను ఎవరైనా కడుగుతారా? ఇంట్లో ఏమీ లేకుండా పోతుందిరా. ఇదేంటి అన్ని బ్యాక్స్ అవుతున్నాయి? ఇది వాళ్ళ అమ్మ పుట్టిన దగ్గర నుంచి తెచ్చుకుంటారు అంతమేటి కదా. ఖచ్చితంగా ఇందులో చూస్తే అమ్మ కోరికలు ఏంటో తెలిసిపోతాయి. ఏం చేస్తున్నావురా? అమ్మా, అంటే అది
దొంగతనాలు కూడా నేర్చుకున్నావా దొంగ వెదవా? అమ్మా అది కాదే, ఈ రోజు ఉమెన్స్ డే కదా, నీకు ఇష్టమైన చిన్న చిన్న కోరికలు ఏంటో ఉంటాయి కదా, అవి తెలుసుకొని తీరుతావని ఓపెన్ చేయనే. అయ్యో నా బంగారమే, సారీ నాన్న, తెలియకుండా కొట్టేశాను. పర్లేదులే, ఇప్పటికే నా విషయం ఏంటో చెప్పు. నాకేం పెద్ద కోరికలు లేవురా. అమ్మా ఉంటాయమ్మా, కొంచెం ఆలోచించు. ఏముంటాయిరా, అంతా బానే ఉంది కదా. అంతేదమ్మా, నువ్వు చిన్నప్పుడు ఏదైనా చిన్న కోరిక కోరుకుంటుంటావు, అదేమో తీరకుండా అలాగే ఉండిపోయి ఉంటది. ఆలోచించి చెప్పమ్మా. కోరికంటే అదిగో అదిగో వచ్చేస్తుంది. అంతగా ఏమున్నాయి? వచ్చింది. ఒక చిన్న కోరికుందిరా. అదే కావాలి, చెప్పు. చిన్నప్పుడు మా ఊర్లో జమీందార్ గారి కూతురు ఉండేది. ఆమె పట్నం నుంచి వచ్చి పుట్టినరోజు చేసుకొని కేక్ కోసింది. అప్పటి నుంచి నేను కూడా నా పుట్టినరోజు రోజు కేక్ కోసుకొని నీకు నాన్నకి చిన్నుకి తినిపించాలని ఉండేది. అంటే నువ్వు ఇప్పటి వరకు కేక్ కోయలేదా? నీ పుట్టినరోజుకి కానీ చిన్ను పుట్టినరోజుకి కానీ కేక్ కోయించడం తప్ప నేను ఎప్పుడు కోయలేదురా. మరి తాతయ్యని అడగకపోయావా? అడిగాను. నాన్న నేను కూడా సులోచన లాగా కేక్ కోసుకొని బర్త్డే చేసుకుంటాను నాన్న. వాళ్ళంటే జమీందారు కుటుంబం, పైగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళతో మనకేంటమ్మా పోటీ? నువ్వు ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి వంట పనులు నేర్చుకో. మరి పెళ్ళాక నాన్న అడగొచ్చు కదా. ఏంటి సత్యవతి చిన్నపిల్లలాగా ఇప్పుడు కేక్ కోస్తానంటావే? కొంచెమైనా బుద్ధుందా? వెళ్ళి పని చేసుకో. ఇంతకీ నీ బర్త్డే ఎప్పుడమ్మా? ఏమోరా, మర్చిపోయాను. మర్చిపోయావా? సర్లే. నీతో మాటల్లో పడి అక్కడ పోపు మాడగొట్టాను. మీ నాన్నగారు మళ్ళీ తిడతారు. అమ్మ కోరిక చిన్నదే కానీ బర్త్డే తెలీదంట. మరి ఇప్పుడు ఎలా చేయాలి? అయినా అనవసరంగా టెన్షన్ పడి నా బుర్ర ఎందుకు పాడు చేసుకోవడం. ఉంది కదా మా డార్లింగ్ సునీత. చెప్పు పులి. మా అమ్మకి కేక్ పోయాలని చిన్న కోరికే. సరే తీర్చే, దాన్ని ఎందుకు అంత నీరసంగా చెప్తున్నావు? కానీ మా అమ్మకి మా అమ్మ బర్త్డే ఎప్పుడో తెలీదంట. ఓ మరి కోరిక ఎలా తీరుతావు? దాందే ఉంది పులి. ఆమెకు బర్త్డే ఎలాగో తెలియదు కదా. ఈ విమెన్స్ డే రోజే ఆమెకు బర్త్డే లా చేసే, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అవునే సునీత, కరెక్టే. కరెక్టే కదా, మరి ఆ పనిలో ఉండు. మరేమో ఇప్పుడు హలో ఇప్పుడు కేక్ కొనాలంటే డబ్బులు కావాలి. ఎలాగా? అరే మాయా, కరెక్ట్ టైంకి వచ్చారా? నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి. మా అమ్మకి లేక మంచి నీళ్ళు అవుతుంటే అల్లుడు చల్లంతే అడిగాడంట. అదేంట మాయా అలా అంటావు? లేకపోతే ఏంట్రా, నా దగ్గర డబ్బులు ఉంటే ఇలా రోడ్డు మీద ఎందుకుంటానా? ఆ రింగ డబ్బులు పేకాడుతూ ఉంటాను. అంటే మాయా అది రే ఇప్పుడు ఆ డబ్బులన్నీ నీకు ఎందుకు, దేనికి, ఎలా, ఇలాంటివన్నీ నాకు వద్దు. నీకు మేనమామయ్య వచ్చాను కాబట్టి నీకు మంచి సలహా ఇస్తా, తీసుకుంటావు. ఏంటి? మనకు డబ్బులు కావాలనుకో, అయితే సంపాదించాలి లేదా దొబ్బేయాలి. ఈ రెండు కుదరలేదనుకో ఏదో తాకట్టేయాలి. అవును, మీ ఇంట్లో ఏదైతే కాస్ట్లీ వస్తూ ఉంటుందో దాన్ని తాకట్టేటే నీకు డబ్బులు వచ్చేస్తాయి. అయినా మా ఇంట్లో తాకట్టడానికి ఏమన్నా వస్తువులు? ఓ నా బుర్ర గురించి మాట్లాడుతున్నావా? అది కుదరదురా. ఏ ఎక్కగాలంటే ముందెళ్ళి కొంపలో ఏ కాస్ట్లీ వస్తువు ఉందో ఎత్తుకుంటావు. అది తాకట్టెడితే నీకు డబ్బు అయినా వస్తుంది, లేదంటే ఇప్పుడు మన ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అంటే ఎక్కడ ఉంటాయి? బీరువాలో ఉంటాయి. అన్నయ్య ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అన్నయ్య? ఇందులో ఏంటి? పంచులు చీరలు తప్ప కాయిన్లు కరెన్సీలు కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటబ్బా ఇది? పెన్ను. ఇది స్వతంత్రం కాలం నాటి పెన్నురా. మా నాన్న నాకు బహుమతిగా ఇచ్చాడే. ఇలాంటి వింటేజ్ పెన్స్ కి ఇప్పట్లో చాలా విలువ తెలుసా? ఇది చూస్తే చాలా విలువైన దానిలా ఉంది. ఎంత విలువైంది? సెక్క పెట్లు ఎందుకు? తాకట్లే అడదాం. ఎంతో విలువైన వస్తువు నీకు సెకండ్ రేట్ లో ఇస్తాను, తీసుకుంటావా తీసుకోవా? అది కాదురా, తీసుకుంటావా తీసుకోవా? నేనే కాదు, మంచి వస్తువు తక్కువలోకి వస్తుందంటే ఎవరైనా తీసుకుంటారు. అయితే ఇదిగో ఇది చూడు. ఇలాంటి పెన్నులు నా దగ్గర చాలా ఉన్నాయి. చుక్కలు ఎన్నున్నా చందమామే. అయినా ఈ పెన్ను అలాంటి పెన్ను పడితే అలాంటి పెన్ను కాదు. సుభాష్ చంద్రబోస్ గారు వాడిన పెన్ను. ఈ పెన్ను ఇప్పుడు అమ్మితే ఎన్ని లక్షలు వస్తాయి తెలుసా నీకు? అపం పోలేని తక్కువలు ఇస్తాను నీకు. సుభాష్ చంద్రబోస్ గారి పెన్నే ఏది చూస్తాను ఇలాగే. ఎంత కాదు, 2000.
స్నాక్స్ కి, క్యాండిల్ కి, కేక్ కి, ఫ్రూట్స్ పిల్ కి అన్నిటికీ సరిపోతాయి. ఎంతనే వెళ్ళి కేక్ కొనుక్కొచ్చాలో. అబ్బా ఒరే నేను గొప్ప అయిపోయినట్టారా. అరే ఏరబాబు ఒక నిమ్మకాయ సోడా ఎవరా? రే వీరబాబు ఖాతాలో రాసుకో. సరే అంటే వెంకట్రావు గారు ఏంటంటే చేయట్టుకుంటున్నారు? ముందు ఆన్సర్ చెప్పు. ఈ పెన్ ఎక్కడది? నేను కొన్నాను. అదే ఎక్కడ కొన్నావు అని. నీవాడే అమ్మాడు. ఏంటి మా వాడమ్మాడా? ఎక్కలేంగే సాలా, సుఖనంలే సాలా. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు సార్? అంటే అది సాగర్ తీసుకొచ్చానా? అంటే నాన్న అదే అమ్మకి కేకు. కేక్ ఏంట్రా లేకదవా? అప్పుడే వస్తువులు తాకట్టు పెట్టి అంత పెద్దోడు అయిపోయావా? అదే నాన్న మా అమ్మకి ఎప్పటి నుంచో కేక్ కట్ చేస్తాను, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుందంట. అందుకని కేక్ కట్ చేయడం ఏంట్రా? అదేమన్నా చిన్నపిల్ల? కొంచెమైనా బాధ్యత ఉందా మీకు? వెదవా వెదవన్నాని వెదవా. ఏంటి పులి డల్ గా ఉన్నావు? ఇంకా కేక్ క్యాండిల్స్ ఏర్పాటు చేయలేదా? లేదు. ఏ చిన్న కోరికే కదా? చాలా చిన్న కోరిక కానీ అది ఏంటి మళ్ళీ కానీ అంటున్నావు? ఏమైంది? అది ముందు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం తప్పే పులి. తప్పే కానీ తప్పలేదు. అయితే మీ నాన్నకి గుణపాఠం రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మీ నాన్న ఈవినింగ్ కూడా వెళ్ళి నిమ్మకాయ సోడా తాగుతాడు కదా? తాగుతాడు. అయితే ఒక పని చేద్దాం. ఒరే వీరబాబు నిమ్మకాయ సోడా. నిమ్మకాయ సోడా లేవండి. నిమ్మకాయ సోడా లేకపోవడం ఏంట్రా? నేను రోజు తాగుతానని తెలుసు కదా. పక్క ఇది లేదో ఫంక్షన్ అంట. ఆ లోళ్ళంతా వచ్చి మొత్తం తాగారు. అదేంట్రా అలా చెప్తున్నా? నాకు నిమ్మకాయ సోడా తాగకపోతే ఏమీ తోచదురా. ఈ ఒక్కరోజుకి ఎక్కడన్నా ఇచ్చిస్తామండి. ఏమండి ప్రెసిడెంట్ గారు 2 నిమ్మకాయలు ఉంటే ఇవ్వండి, నేనైనా సోడా చేసుకుని తాగుతాను. ఇప్పుడు లోడ్ పంపించానయ్యా, నిమ్మకాయలు ఏమీ లేవు. అరే రే 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 ఏంటి ఇలా అయిపోయింది? సాయంత్రం పూట నిమ్మకాయ సోడా తాగకపోతే నా కడుపంతా ఓ మాదిరిగా ఉంటుందే. నానా ఇదిగో నీకోసమే నిమ్మకాయ సోడా తీసుకొచ్చాను. థ్యాంక్స్ రా పులి, ఇలా ఇవ్వు. అయినా నువ్వే నానా ఒక్క నిమ్మకాయ సోడా దొరకపోయేసరికి చిన్నపిల్లలు తెగమారం చేస్తావు. రే నోర్మి, నీకేం తెలుసు? ఇది నా అలవాటు. రోజు అలవాటు తప్పిపోతే నీకు ఇలా ఉంటే ఎన్నో ఏళ్ల నుంచి అమ్మ తన మనసులోనే దాచుకున్న కోరిక అది తీర్చలేకపోతే మనం ఎలానన్నా? అది మన బాధ్యతే కదా. అయినా నువ్వు గాని నేను గాని అమ్మని ఏ రోజు నీకు ఏం కావాలని అడగలేదు కదా నాన్న. ఈ రోజు ఏం కావాలో తెలిసింది, తీరుద్దాం నాన్న. చిన్న కోరికను తీర్చేస్తే అమ్మ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది నాన్న. నేనేదో పెద్ద మాటలు చెప్తున్నాను అనుకోకు, కానీ మనం తీర్చే చిన్న చిన్న కోరికలే మన లవ్ కన్నానా. పులి ఆ కేక్ ఎంత? అబ్బబ్బా ఏంటండి? చెప్తాను కదా రా సత్యవతి. నీ బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు, అందుకే ఈ ఉమెన్స్ డేనే నీ బర్త్డేగా చేద్దామని నేను పులిగాడు అనుకున్నా. సత్యవతి నన్ను క్షమిస్తావు కదా? అయ్యయ్యో అవేం మాటలండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటండి అందరూ సైలెంట్ గా ఉంటారు? మా ఆవిడకి హ్యాపీ బర్త్డే చెప్పండి. Happy birthday, my dear అమ్మా. ఒకటి చాలు పులి. తీసుకో సునీత, అసలు నీ వల్లే మా అమ్మ కోరికేంటో తెరుచుకొని మా అమ్మ బర్త్డే చేసావు. తీసుకో పర్లేదు పులి. సునీత. ఏంటి పులి? మరేమో మా అమ్మ కోరిక తీరితే నాకు ముద్దిస్తానన్నా. అప్పుడే అది అన్నాను. ప్లీజ్ సునీత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? కొంచెం లైన్ మ్యాన్ కి ఫోన్ చెయ్యండి.
కరెంటు పోయినప్పుడు ఏదో జరిగిందే. ఏం జరిగింది? కుక్క మీద దురద కూడా వస్తుంది. ఆ బొగ్గ మీద లిప్స్టిక్ ఏంట్రా? లిప్స్టిక్ అంటే దురదకి కారణం చుడుతు ముద్దా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మన ఇంట్లో ఉన్న మమ్మీలకు కూడా చాలా తీరని కోరికలు ఉంటాయి. అవి కనుక్కొని చిన్నవైతే తీర్చేయండి, ఒకవేళ పెద్దవైతే అయితే తీర్చడమే మన డ్రీమ్స్ లో పెట్టుకుందాం. అలాగే మీ మమ్మీస్ లో చాలా మందికి బర్త్డేస్ లేకపోతే మా మమ్మీ లాగా ఈ ఉమెన్స్ డే రోజు నుంచే బర్త్డే సెలబ్రేట్ చేయండి. హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.